దేవుని ఘనమైన నామానికి వందనాలు తెలియపరుస్తూ మరి చేయవలసిన బంధువులకు, రక్త సంబంధీకులకు, స్నేహితులకు, మరి సహా ఉద్యోగులకు, మరి ఈరోజు ప్రసన్నరాజు గారి యొక్క మరి తన యొక్క మరణాన్ని మనం గమనించినట్లయితే అందరూ హృదయ వేదనతో మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మరి తను చేసినటువంటి మల్టిపుల్ వర్క్స్ అని చెప్పి ఒక అమ్మాయి ఇప్పుడు మాట్లాడింది. మరి ఇన్ని రకాల పనులు చేస్తూ కూడా ఇంతమందిని తను పొంది మరి అనేక రకాల మంచితనాలను సంపాదించుకొని మరి పేరు ప్రఖ్యాతలు పొందడం చాలా కష్టమైనటువంటి విషయం అది ఈ జీవితంలో. తను చేసినటువంటి పరిచయం ఏంటనేది మరి ఇంకా బాగా చెప్పాలనుకుంటే 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్థితిగతులు మాకు కలిసి ఉన్నటువంటి వారు ఉన్నాము. మరి హైదరాబాద్ ఆర్మీ కంపెనీలో మరి పనిచేస్తున్నప్పుడు 1985 నేను 24లోనే ఆయన జాయిన్ అయినాడు. 25లో నుండి నాకు పరిచయము. మరి అనేక రకాల పనులు చేసినటువంటి స్థితిని గమనిస్తుంటున్నాం. మరి తను చేసినటువంటి శ్రమ అయితేనేమి, మరి కుటుంబపరమైనటువంటి శ్రమ, మరి అవన్నీ చూస్తూనే మళ్ళీ క్రికెటర్ ఎంపైర్గా తను ఎంతో ఘనమైనటువంటి పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి స్థితిని చూస్తే చాలా అద్భుతమైనటువంటి మనిషిగా మనం భావించవచ్చు. బైబిల్లో ఒక వర్డ్ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమైన ఒక వాక్యం ఉంది. ఈరోజు నీతిమంతునిగా మరి తను ఇంతమంది హృదయాల్లో నిండినటువంటి వ్యక్తిని మనం గమనిస్తున్నట్లయితే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ మరి హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రగతి నగర్లో గత 4-5 years నుండి విపరీతమైన సేవ. ఒకసారి క్రికెట్ టోర్నమెంట్లో ఉంటూ కింద పడిపోయి ఆ చేయంతా దెబ్బగా గాయమైతే కూడా అనేక మరి క్రిస్మస్ సందర్భంగా తిరిగినటువంటి స్థితి. మరి అదే కాకుండా ఈ నూతన సంవత్సరంలో ఆయనకు మరి ఎడిఫైస్ కన్వీనర్ ఫస్ట్ ఇంతకుముందు మన ఎగ్జిక్యూటివ్ నుండి మళ్ళీ ఆయన మంచి పదవి పొందినటువంటి స్థితిని చూస్తున్నాము. మరి దాని గురించి నాకు పదే ప్రాధాన్యపడేవాడు. స్థితిని బట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అందుకే సాధన శక్తి నా మీద ఉంది అని అనేవాడు. ఈ సంవత్సరం ఆయనకు నూతనంగా ఆడిటర్గా మేము ఈ సంఘంలో మరి తనను ఎన్నుకోవడం. అయినా ఆడిటర్ అంటే ఎట్లుంటుంది, మరి మీరు చేశారు కదా, మరి నాకు కూడా కొద్దిగా దాని గురించి తెలియపరచండి అంటే ప్రతి పనిలో కూడా విశ్వాసరహితమైనటువంటి స్థితిని కలిగి నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, ఇతరులకు చెప్పాలనేటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి ఉంటున్నాడు. మరి బైబిలికల్ వర్డ్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఒక సమయం కొద్దిగానే ఉంది. క్లుప్తంగా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ప్రసన్న గారి యొక్క స్థితిని మేము గమనించినట్లయితే మరి 40 సంవత్సరాల జీవిత ప్రయాణంలో కొద్దిపాటి సంవత్సరాలు నేను హైదరాబాద్ ఆర్మీ వాషింగ్టన్లో పనిచేస్తున్నాను. తర్వాత నేను నా ఉద్యోగ రీత్యా పటాచెరువు మారడం జరిగింది. తర్వాత ఇక్కడ సహోదరులందరూ ఉన్నారు, మరి ఆయనతో పాటు చేసినటువంటి వాళ్ళు మా ఆర్మీ సంస్థకు సంబంధించినటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరూ అంత ప్రేమ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మరి ఆయన యొక్క స్థితిని తెలుసుకొని మరి ఆయనతో సాహసం తీసినటువంటి వాళ్ళుగా, మరి తన ప్రేమ పొందినటువంటి వాళ్ళుగా, మరి ఇక్కడ హృదయ విధానమైనటువంటి స్థితి ఇప్పుడు మరి ఈ విధంగా ఉంటాడు అనుకోలేదు. కానీ దేవుడి చిత్తం అది. ప్రతి ఒక్కరు ఒకనొక సమయం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి మరణము జరగడం అనేది ఉంది. మరణం అనేది మనకు దేవుడు తెలియపరచలేదు, కానీ క్యాలెండర్లో మన బర్త్డే జన్మదినం ఉంటుంది, కానీ మరణదినం అనేది ఎవరికి తెలియదు. అది సమయానుకూలంగా తను చాలా భయంకరమైనటువంటి స్ట్రెస్ తీసుకున్నాడు లాస్ట్లో. అట్లా ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కంపల్సరీ చర్చిలో అటెండ్ అయ్యేవాడు. అనేక రకాల పనులు చేసుకుంటూ తిరిగినటువంటి ఆ యొక్క నా ప్రియ సహోదరుని మరి ఈరోజు మనమందరం గుర్తు చేసుకుంటున్నాం. మరి సహోదరి ఉదయశ్రీ బట్టి తనకి మంచి విశ్వాసమైనటువంటి శ్రీమతి కుమార్తె అయితేనేమి, సునీల్ రాజ్, మరి హిమజ్యోతి, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆధిక్యతలు ఎన్నో. మరి ఎంతో రకాలుగా కష్టపడే తల్లిదండ్రులు కూడా వారి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఈరోజు ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి మా శిరస్సు గారు కూడా మరి వాళ్ళ బావగారుగా ఈరోజు చైర్మన్ ఉంటూ మరి వారి కుటుంబ సభ్యులందరూ ఇక్కడ చూసినటువంటి వాళ్ళందరినీ వాళ్ళ రక్త సంబంధికులను, బంధువులను, స్నేహితులను, మరి కొంతమంది సొంత
రక్త సంబంధం కాకపోయినప్పటికీ నా అన్నని సంపాదించడం జరిగింది. అది జరిగిందంటే మరి ఆయన ఎంత ప్రేమిస్తేనే అంత స్థితి మంత్రులుగా మరి తను ఆశీర్వించబడినాడు. మరి దేవుని సన్నిధిలో మరి పరిపూర్ణమైనటువంటి రెస్ట్ తీసుకుంటున్నాడు అని మనం భావించాలా. నీకు మంత్రి జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమైన దేవుడి వాక్యం ఏదైతే ఉందో అదే మన్నైనది తిరిగి మళ్ళా భూమికి చేరనే వాక్యం కూడా ఉంది. అట్లాగే కాబట్టి దేవుడి యొక్క చిత్తానుసారంగా తను ఈరోజు దేవుడి తీసుకుని ఆ పరిశుద్ధ పెట్టుకోవడం కూడా దేవుని సన్నిధానంలో ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులందరికీ కావాల్సినటువంటి ఆదరణ కలగాలని మాట్లాడుతూ మరి కొద్ది మాటలు ముగిస్తుంటున్నారు. దేవుడి మాటలు దీవించారు.